ఈ ప్రీమియం అనేది ఇస్ అ వర్త్ సార్ ఇన్వెస్ట్ చేయడం. మన ఇన్సూరెన్స్ అప్పుడు ఏంటి అంటే మన ఊర్లో ఎవరైనా ఒక ఏజెంట్ మన ఫాదర్ ఏమన్నా అడుగుతాడు అంటే ఏజెంట్ వస్తాడు ఈ 3 నెలలకి కట్టేస్తానండి, నెక్స్ట్ 3 నెలల నుంచి మీరు కట్టండి. ఇప్పుడు ఫాదర్ స్టంట్ అయ్యాడు, 1 lakh rupees ఖర్చు. డబ్బు వాళ్ళు పాలసీ లేదు, స్టంట్ వేయడం మానేశాడు. అది బేసిక్ ప్రాబ్లమ్ విత్ ఇన్సూరెన్స్. 80 to 8 మ్యాట్రిక్స్ అంటారు. 8 తెలిసిన కస్టమర్లు ఉంటే వాళ్ళని 8 సార్లు కలిస్తే మీకు 64 ఇంటరాక్షన్ అయితే ఒక పాలసీ. నీ పెళ్లికి ఎవరిని ఫస్ట్ పిలుస్తావు, వాళ్ళ పేర్లు రాయాలి. ఆ 10 పేర్లకి నువ్వు ఇప్పుడు కాల్ చేస్తే నీ పెళ్లికి వస్తాడా లేదా చెప్పు. వస్తాడు అంటే ఆడికి వెళ్ళి పాలసీ, లేకపోతే వేస్ట్. There is 23,000 crores which is unclaimed. వన్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే మనం అసలు టచ్ చేయాలి. అసలు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా టచ్ చేయాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీసెస్ వెళ్ళవు. కష్టపడి పని చేసేవాడు డేకి 150 rupees 200 rupees గడిస్తారు. ద ఉమెన్ వర్క్ గెట్స్ 200, ద మ్యాన్ ఆల్సో వర్క్స్ గెట్స్ 150. కానీ ఏమవుతుంది అంటే వాడి ఇంటికి వచ్చి వాళ్ళ ఆయన చెత్త కొట్టేసి ఆ రుణం పట్టుకునేది తాగేసి వచ్చేస్తాడు. ఇంట్లో కానీ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని చదువు ఆపించేస్తాడు. ఆపించేసి వర్క్ లో పెట్టారు. ఫ్యామిలీని పిల్లల్ని చూసుకునేది లేడీ అది. మనం జీవితం అంతా మనం బతికే దేనికి, నా పిల్లల గురించి, మా ఆవిడ గురించి, మా తల్లిదండ్రుల గురించి ఇదే. సడన్లీ ఫార్మర్ చనిపోతే వైఫ్ ఫ్యూనరల్ ఎలా చేస్తుంటే తన దగ్గర ఉన్న బంగారం 2 తులాలు బంగారం పెడితే వాడికి తెలుసు 1,20,000 బదులు 40,000 ఇస్తారు. సో మేము ఉమెన్కి ఏం చెప్పామంటే, బాబు మీ ఆయన కవర్ చేయి అమ్మా అని చెప్పి ఆయన కవర్ చేస్తే వాళ్ళ ఆయన చనిపోతే ఆ లోన్ మాఫీ. క్యాబ్ డ్రైవర్స్, లేకపోతే ఓలా డ్రైవర్, లేకపోతే మన స్విగ్గీ డెలివరీ బాయ్స్, వీళ్ళందరూ అనార్గనైజ్ సెక్టర్. వాళ్ళు స్విగ్గీ టీ-షర్ట్ వేసుకుంటారు కానీ అనార్గనైజ్ సెక్టర్, ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్ సెక్టర్. అంటే ఎవరైనా మాకు SMS పంపించారు దాట్ ఇలాగా చనిపోయారు అని అసలు అడగం. 10,000 rupees ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంట్లో కానీ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని చదువు ఆపించేస్తాం. ఆపించేసి వర్క్లో పెట్టేస్తారు. టూత్ పేస్ట్ వాడతారు, వాళ్ళు కూడా భోజనం చేస్తారు, వాళ్ళు కూడా బట్టలు కొంటారు, వాళ్ళు కూడా సెలూన్కి వెళ్తారు, హెయిర్ కటింగ్ చేయించుకుంటారు, వాళ్ళు కూడా అన్ని చేస్తారు. మెయిన్ రోడ్ మీద మీకు బ్యాంక్ ఉంది అనుకోండి, 2 lanes బ్యాక్ మీకు ఏరియా ఉంటుంది. వేరే అసలు వాళ్ళు బ్యాంక్ అంటే కూడా నేనేం చేశాను అంటే, హైదరాబాద్ ఒరిజినల్ కాదు, మనం ఒరిజినల్ అనేసుకుంటాం కానీ ఒరిజినల్ కాదు. మీరు వచ్చి ఉంటారు, లేకపోతే మీ నాన్న వచ్చి ఉంటారు, లేకపోతే మీ తాత వచ్చి ఉంటారు, లేకపోతే మీ ముత్తాత వచ్చి ఉంటారు, లేకపోతే ఎవరో వచ్చి ఉంటారు. నేను వచ్చింది అదే సొసైటీ నుంచి కాబట్టి ఆ సొసైటీకి తిరిగి ఎలా చెప్పాలి.